Hello students, we know some of the trigonometric identities which were true for all values of the angles involved in the previous lecture series transformation formulas. In this video, we will discuss these identities hold for all values of the angles which satisfy the given conditions among them, and hence they are called conditional trigonometric identities. If A, B, C are the angles of the triangle ABC. ABCలు ABC ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అయినప్పుడు మనకు తెలిసిన ఒక ఐడెంటిటీ ఉంది, అందరికీ తెలిసిన రిలేషన్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే A ప్లస్ B ప్లస్ C ఎంత అవుతుందమ్మా? వెరీ గుడ్, 180 degrees అవుతుంది. సో దాన్నే రేడియన్స్లో పై అని రాసుకుంటాం కదా. సో A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు పై. ఈ ఒక్క రిలేషనే మనకి ఐడెంటిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో కొన్ని రిజల్ట్స్ మనం చూద్దాం. ఈ రిజల్ట్స్ మనం ఏమైతే కండిషనల్ ఐడెంటిటీస్ని మనం డిస్కస్ చేయబోతున్నామో వాటికి ఈ రిజల్ట్స్ బాగా ఉపయోగపడతాయి. దాంట్లో ఫస్ట్ రిజల్ట్, ఇఫ్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పై. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ 180 degrees అయినప్పుడు దెన్ వీ క్లియర్లీ రైట్ ఫ్రమ్ దిస్ రిలేషన్. ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. A ప్లస్ B వాల్యూ చెప్పండి అమ్మా ఈ రిలేషన్ నుంచి. వెరీ గుడ్, పై మైనస్ C. అదేవిధంగా B ప్లస్ C వాల్యూ చెప్పండి. వెరీ గుడ్, పై మైనస్ C. ఇదే రిలేషన్ నుంచి A ప్లస్ C వాల్యూ చెప్పండి. ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ B. వెరీ గుడ్. నౌ కమింగ్ టు సెకండ్ రిజల్ట్, if sum of the angles of the triangle means A plus B plus C is equal to pi, then మనం రిజల్ట్ 1లో రాసిన A plus B is equal to pi minus C, B plus C is equal to pi minus A, A plus C is equal to pi minus B అనే ఐడెంటిటీస్కి మనం సైన్ని అప్లై చేస్తూ రాస్తున్నాం చూడండి. సైన్ ఆఫ్ A plus B is equal to సైన్ ఆఫ్ పై మైనస్ C ఈజ్ ఈక్వల్ టు. సో పై మైనస్ C అంటే సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ యొక్క నేచర్ ఏంటి? పాజిటివ్. వెరీ గుడ్. పై మైనస్ C అంటే సెకండ్ క్వాడ్రెంట్ ఉంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ యొక్క నేచర్ పాజిటివ్ కాబట్టి మళ్ళా సైన్ తర్వాత ఉన్న యాంగిల్ అనేది పై మైనస్ C అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్తో మనం రాసాం. సో అందువల్ల ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్తో మనం ఒక యాంగిల్ మనం రాసినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే ఇక్కడ సైన్ ఉంటే సైన్ గానే రాస్తాం. ఇక్కడ యాంగిల్ ఏంటి? C. వెరీ గుడ్. అదేవిధంగా సైన్ ఆఫ్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ పై మైనస్ A. B ప్లస్ C అనేది పై మైనస్ Aతో కదా ఇక్కడ ఈక్వల్ అయింది. అందువల్ల సో ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ రాసిన దానిలాగానే సైన్ ఆఫ్ పై మైనస్ C అని ఏ విధంగా రాసుకోవచ్చు? వెరీ గుడ్, సైన్ ఆఫ్ A. సైన్ ఆఫ్ A ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C దేంతో ఈక్వల్ అవుతుంది? పై మైనస్ B. కాబట్టి సైన్ ఆఫ్ పై మైనస్ B ఈజ్ ఈక్వల్ టు లైక్ యాజ్ అబోవ్ వీ క్లియర్లీ రైట్ సైన్ B. Third result, if sum of the angles of the triangle అంటే A plus B plus C is equal to 180 degrees అంటే పై రేడియన్స్ అయినప్పుడు దెన్ సేమ్ ఫార్ములాస్ కాసులో రాస్తున్నాం చూడమ్మా. కాస్ ఆఫ్ A plus B is equal to కాస్ ఆఫ్ A plus B దేంతో ఈక్వల్? వెరీ గుడ్, పై మైనస్ Cతో ఈక్వల్. దట్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ C అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు కదా.
సెకండ్ క్వాడ్రంట్లో కాస్ యొక్క నేచర్ ఏంది? నెగటివ్. సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్తో మనం రాస్తున్నప్పుడు సో ఇక్కడ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఎటువంటి చేంజ్ ఉండదు, కాబట్టి కాస్ ఉంటే కాస్గానే రాస్తున్నాం. సి. అదేవిధంగా కాస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ బి ప్లస్ సి దేంతో ఈక్వల్? ఎస్, 5 మైనస్ ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు పైన రాసిన విధంలాగానే మైనస్ కాస్ ఏ. కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి దేంతో ఈక్వల్? 5 మైనస్ బి. సో కాస్ ఆఫ్ 5 మైనస్ బి అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ యొక్క నేచరు మైనస్ కాస్ బి. నెక్స్ట్ ఫోర్త్ రిజల్ట్. ఇఫ్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయినప్పుడు, దాన్నే మనం రేడియన్స్లో రాసుకుంటాం కదా, పై రేడియన్స్ అయినప్పుడు, దెన్ ఇప్పుడు ఫార్ములా స్టాన్లో రాస్తున్నాం చూడమ్మా. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి దేంతో ఈక్వల్? 5 మైనస్ సి కదా. సో టాన్ ఆఫ్ 5 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ సి అంటే సెకండ్ క్వాడ్రంట్ టాన్ యొక్క నేచర్ నెగటివ్. సో టాన్ ఆఫ్ 5 మైనస్ సి అంటే 180 మైనస్ సి. 180 మైనస్ అంటే 180 అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్తో ఏ యాంగిల్ మనం రాసినా కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే టాన్ ఉంటే ఇక్కడ టాన్ రాక రాస్తాం సి. అదేవిధంగా టాన్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 5 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 5 మైనస్ ఏని పైన రాసిన విధంగానే మైనస్ టాన్ ఏ. టాన్ ఆఫ్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి దేంతో ఈక్వల్? 5 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ బి. ఫిఫ్త్ రిజల్ట్, లాస్ట్ రిజల్ట్. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ పై రేడియన్స్ అయినప్పుడు, రెండు వైపులా 2తో డివైడ్ చేస్తే ఈ రిలేషన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2. సో ఈ రిజల్ట్ నుంచి ఏ ప్లస్ బి బై 2 ఏ విధంగా రాసుకోవచ్చు చెప్పండి మా? వెరీ గుడ్, పై బై 2 మైనస్ ఇక్కడ సి బై 2. అదేవిధంగా బి ప్లస్ సి బై 2ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎస్, పై బై 2 మైనస్ ఏ బై 2. అండ్ ఏ ప్లస్ సి బై 2ని ఏ విధంగా రాసుకోవచ్చు? వెరీ గుడ్, పై బై 2 మైనస్ బి బై 2. సో ఈ కండిషనల్ ఐడెంటిటీస్లో అన్ని ప్రాబ్లమ్స్ని 4 కేటగిరీలుగా మనం విభజించవచ్చు. అవేంటియో ఇప్పుడు చూద్దాం. 4 టైప్స్. టైప్ 1. టైప్ 1 ఏ విధంగా ఉంటాయంటే ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ సైన్స్ అండ్ కొసైన్స్ ఆఫ్ ది మల్టిపుల్స్ ఆర్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ sines and cosines of the multiples or submultiples of the angles ఇన్వాల్వ్డ్. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే టైప్ 2.
identities involving squares of sines and cosines of the multiples or submultiples of the angles involved. థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ టాంజెంట్స్ అండ్ కోటాంజెంట్స్. ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ tangents and cotangents of multiples or submultiples of the angles involved. Type 4 problems. Identities involving cubes and higher power of sines and cosines. Identities involving cubes and higher order or higher power of the trigonometric ratios sines and cosines and some mixed identities. సో మనకి కండిషనల్ ఐడెంటిటీస్లో 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ సైన్స్ అండ్ కొసైన్స్. టైప్ 2 ప్రాబ్లమ్ ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ స్క్వైర్స్ ఆఫ్ సైన్స్ అండ్ కొసైన్స్. టైప్ 3 ప్రాబ్లమ్స్ ఐడెంటిటీస్ ఇన్వాల్వింగ్ టాంజెంట్స్ అండ్ కోటాంజెంట్స్, మీన్స్ టాంజెంట్స్ అండ్ కార్డ్స్. టైప్ 4 ప్రాబ్లమ్స్ identities involving cubes and higher power of sines and cosines or some mixed identities also. Type 1 problems. Type 1 problems ఏ విధంగా ఉంటాయి? Yes. Identities ఇన్వాల్వింగ్ ఏ ఐడెంటిటీస్లో ఉంటాయమ్మా? ఎస్, సైన్స్ అండ్ కొసైన్స్. సైన్ కొసైన్లో ఐడెంటిటీస్ ఇచ్చుంటే ఆఫ్ మల్టిపుల్స్ ఆర్ submultiples of the angles involved. టైప్ 1 ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒకవేళ మనకి ఇచ్చిన ఐడెంటిటీ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది సైన్ కొసైన్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేస్తామో దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ను ఫాలో అయితే మీరు ఈజీగా టైప్ 1 ప్రాబ్లమ్స్ని చేయగలరు. ఆ ప్రొసీజర్ కూడా ఇక్కడ చెప్పుకుందాం చూడండి. ప్రొసీజర్ టు సాల్వ్
టైప్ 1 ప్రాబ్లమ్స్. ఈ ప్రొసీజర్లో స్టెప్ 1 ఏం డిస్కస్ చేస్తుంది? ఎక్స్ప్రెస్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ టూ టర్మ్స్. ఎక్స్ప్రెస్ the sum of the first two terms as the product of or the product by using one of the following formula. One of the following formula. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములాసే. sin c plus sin d is equal to 2 sin c plus d by 2 cos c plus d by 2. Sin c minus sin d is equal to 2 sin c minus d by 2 cos c plus d by 2. Cos c plus cos d is equal to 2 cos c plus d by 2 cos c minus d by 2. Cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 sin c minus d by 2. వెరీ గుడ్. ఇక్కడ cos c minus d by 2 అమ్మా, ప్లస్ రాసే మైనస్. సో స్టెప్ 1 ఏ విధంగా రాస్తాం? సమ్ ఆఫ్ ది ఫస్ట్ టూ, మనకి ఇచ్చిన ఐడెంటిటీలో సమ్ ఆఫ్ ది ఫస్ట్ టూ టర్మ్స్ అంటే ఫస్ట్ టూ టర్మ్స్ యొక్క సమ్ని ఇక్కడ రాసిన ఏదో ఒక ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ప్రొడక్ట్ ఫామ్లో రాసుకుంటాం. అది sin c ప్లస్ sin d ఫామ్లో, sin c మైనస్ sin d ఫామ్లో అయినా, cos c ప్లస్ cos d ఫామ్లో అయినా, cos c మైనస్ cos d ఫామ్లో ఉన్నట్టుంటే ఈ సమ్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని, ఈ సమ్లో ఉన్నటువంటి టర్మ్స్ని ఈ ప్రొడక్ట్ ఫామ్లో మనం రాసుకుంటాం. ఓకే, అది స్టెప్ 1. నౌ కమింగ్ టు స్టెప్ 2. Step 2. In the product obtained in the step 1, in the product obtained in the step 1, స్టెప్ 1లో ప్రొడక్ట్ వస్తుంది కదమ్మా, ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని వాటిల్లో రీప్లేస్ the sum of the two angles. Two angles in terms of the third angle by using the given relation. అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్లో ఉన్నప్పుడు థర్డ్ యాంగిల్ మనం యూజ్ చేసుకొని మనం రీప్లే చేయాలి. అంటే ఏం రిలేషన్ యూజ్ చేసుకొని ఆల్రెడీ మనకు తెలుసు కదా, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అనే రిలేషన్ యూజ్ చేసుకొని a ప్లస్ బిలో ఉందనుకోండి, అప్పుడు థర్డ్ యాంగిల్ ఏమవుతుందమ్మా, ఇక్కడ నుంచి పై మైనస్ సి కదా అయ్యేది. సో a ప్లస్ బి ఉంటే పై మైనస్ ఈతో రీప్లేస్ చేస్తామని మీనింగ్.
ఓకే, అదేవిధంగా స్టెప్ 3, express the third term by using one of the following formula, that is sin 2 theta ఉందనుకోండమ్మా. What is the formula? 2 sin theta cos theta cos 2 theta is equal to 2 cos square theta minus 1 or 1 minus 2 sin square theta. సో థర్డ్ స్టెప్లో మనం ఏం రాస్తాం? సెకండ్ స్టెప్లో ఉన్నటువంటి థర్డ్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ థర్డ్ యాంగిల్ని ఈ 2 ఫార్ములాస్లో ఏ ఫార్ములా అయినా మనం యూజ్ చేసుకుని దాన్ని ఎక్స్పెండ్ చేస్తాం అనమాట. స్టెప్ 4, take common factors outside. Take common factors outside. Next, step 5. What is step 5? Express the trigonometric ratio of the angles in terms of the remaining angles. Express the trigonometric ratio of the angles in terms of the remaining angles. In terms of the remaining angles. And the last step, step 6. Use one of the formula given in the step 1 use one of the formula given in step 1 to convert the sum into product. To convert the sum into product. సో ఇది టైప్ 1 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాసెస్. సో ప్రతి స్టెప్ని మనం యూజ్ చేసుకొని టైప్ 1 ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. If given relation or given identity, solve or prove that if a plus b plus c is equal to pi, then prove that sin 2a plus sin 2b plus sin 2c is equal to 4 sin a sin b sin c. సో ఈ ప్రాబ్లమ్ని ఈ పైన ప్రొసీజర్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేద్దాం. చూడండి. సొల్యూషన్. ఇక్కడ ఐడెంటిటీ ఏమి ఇచ్చారమ్మా? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు పై కదా, అది రాసుకోండి. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు పై గివెన్. ఓకే. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది LHS తీసుకుందాం, RHS ప్రూవ్ చేద్దాం. LHS sin 2a plus sin 2b plus sin 2c is equal to ఇప్పుడు స్టెప్ 1 యూజ్ చేద్దాం. చూడండి. స్టెప్ 1 ఏం చెప్తుంది? స్టెప్ 1, express the sum of the first two terms as the product by using the any one of the formula. ఫస్ట్ 2 టర్మ్స్ని యొక్క సమ్ చేద్దాం. చూడండి. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్గా చేద్దాం. దాన్ని sin 2a ప్లస్ sin 2b ఇది ఒక గ్రూప్ ప్లస్ sin 2c.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సమ్ చేసిన ఫస్ట్ టూ టర్మ్స్ యొక్క సమ్ని అక్కడున్న ఫార్ములాస్లో అంటే 4 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ 4 ఫార్ములాస్లో ఏ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫార్ములా యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది? ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు కదా, sin c ప్లస్ sin d అంటే c అంటే 2a, d అంటే 2b. ఓకే, సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందమ్మా? ఎస్ 2 sin a ప్లస్ b బై 2 cos a మైనస్ b బై 2. 2 sin a ప్లస్ b బై 2 అంటే సారీ c ప్లస్ d బై 2 అంటే 2a ప్లస్ 2b బై 2 cos c మైనస్ d బై 2. c అంటే 2a మైనస్ d 2b బై 2 ప్లస్ sin c. సో స్టెప్ 1 యూజ్ చేసుకొని ఫార్ములా రాసుకున్నాం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 sin ఆఫ్ ఈ న్యూమరేటర్లో 2 కామన్ తీసుకోవచ్చు కదా, 2 క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ ఇక్కడ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ కూడా న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ sin c. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin ఆఫ్ స్టెప్ 2 ఒకసారి చూడమ్మా. స్టెప్ 2 ఏ విధంగా రాయాలో చూస్తున్నారు చెప్పండి. ఇన్ ది ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఇన్ ది స్టెప్ 1 రీప్లేస్ ది సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థర్డ్ యాంగిల్ బై యూజింగ్ ది గివెన్ రిలేషన్. అంటే ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్లో సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఫార్ములా ఉంది కదా సార్, ఇక్కడ సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్, ఈ సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ని తీసివేసి థర్డ్ యాంగిల్ రాయమంటున్నాడు. చూడండి థర్డ్ యాంగిల్ ఏ విధంగా రాస్తాము. 2 sin a ప్లస్ b ఏ విధంగా అవుతుంది? ఆల్రెడీ వీ నో ది రిలేషన్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. దాని నుంచి a ప్లస్ bని ఎట్లా రాసుకోవచ్చు? ఎస్ 5 మైనస్ c. దీన్ని ఏ విధంగా రాయాలి? థర్డ్ యాంగిల్ ఫార్ములా రాయాలి. అంటే యూజింగ్ దిస్ రిలేషన్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 5 కదా, a ప్లస్ cని 5 మైనస్ cకి రాసుకోవచ్చు కదా. సో సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్లో సైన్ ఆఫ్ 5 మైనస్ c ఇంటూ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ sin 2c. Okay, so here since a plus b plus c is equal to pi, from that a plus b is equal to pi minus c. That is equal to 2 sin of pi minus c వాల్యూ ఎంత అవుతుందమ్మా? ఆల్రెడీ మనం ఫార్ములా ఉంది కదా, సైన్ ఆఫ్ pi minus c వాల్యూ ఎంత అవుతుంది? ఎస్ వెరీ గుడ్, sin c ఇంటూ కాస్ a minus b plus sin 2c. Since what is the formula? Sin of pi minus c is equal to sin c కదా. వెరీ గుడ్, ఆల్రెడీ మనం చూసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin c cos of a minus b ప్లస్ sin 2a ఫార్ములా, sin 2c sin 2a ఫార్ములా అప్లై చేసి చెప్పండి. ఎస్ అదేంటమ్మా? స్టెప్ 3 యూజ్ చేసుకోవడం అనమాట. sin 2cని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎస్ 2 sin a ఆర్ 2 sin c cos c. ఒకవేళ 2a అనుకున్నాం అనుకోండి, 2 sin a cos a, లేకపోతే టీటా అనుకున్నాం అనుకోండి, sin 2 θ ఫార్ములా ఏంటి? 2 sin θ cos θ. కాబట్టి 2 sin θ ప్లేస్లో c cos c. Since what is the formula here we use? Sin 2 θ is equal to 2 sin θ
cos theta. That is equal to step 3 అయిపోయిందమ్మా. స్టెప్ 4 ఏంటి? టేక్ ది కామన్ ఫ్యాక్టర్ అవుట్ సైడ్. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముందమ్మా? 2 sin c అనేది కామన్ ఫ్యాక్టర్. సో అవుట్ సైడ్ చేస్తే ఇంకేం రిమైనింగ్? కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ c. సో స్టెప్ 4 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 5. స్టెప్ 5 ఏం చేస్తుంది చూడండి. సింప్లిఫై చేద్దాం. 2 sin c in bracket cos of a minus b value. What is cos of a minus b formula? Cos a cos b. Yes, cos a cos b plus sin a sin b. Very good. Cos a cos b plus sin a sin b plus cos c. Cos c ని కూడా ఏ విధంగా రాసుకోవచ్చు ఇక్కడ చూద్దాం చూడండి. సో cos of a plus b వాల్యూ ఎంత అవుతుందా? వెరీ గుడ్. cos of 5 minus a. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. a plus b 5 minus c తో ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి రెండు వైపులు cos అప్లై చేస్తే cos of a plus b is equal to cos of 5 minus c. సో cos of 5 minus అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ యొక్క నేచర్ అంటే మైనస్ కదా. మైనస్ కాస్ సి. ఇది దేని వాల్యూ? దేర్ ఫార్ కాస్ ఏ ప్లస్ బి ఎట్ రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ మైనస్ కాస్ సిగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న ఐడెంటిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాస్ సి ప్లేస్లో మనం ఇప్పుడు ఎంత రాసుకోవచ్చు? మైనస్ కాస్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే మైనస్ రాస్తున్నాం. మైనస్ కాస్ సి ఉంది ఇక్కడ. కాస్ సి ప్లస్ ఇప్పుడు ఐడెంటిటీ ఏమొచ్చింది? కాస్ ఏ ప్లస్ బి వచ్చింది కదా. సో మైనస్ కాస్ ఏ ప్లస్ బి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin c cos a cos b plus sin a sin b minus cos a plus b form. What is cos a plus b? Cos a cos b minus sin a sin b. Very good. Cos a cos b minus sin a sin b. Two sin c of cos a cos b or డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం చూడమ్మా. సో cos a cos b ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ cos a cos b. సో ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్. sin a sin b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది బ్రాకెట్ ఓపెన్ అయినప్పుడు కదా ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ sin a sin b, ఇక్కడ ఒకటి sin a sin b. sin a sin b ప్లస్ sin a sin b 2 sin a sin b. దట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ బయట 2 sin c ఉంది, బ్రాకెట్ లోపల ఏముంటుంది? sin a sin b ప్లస్ sin a sin b మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin c in bracket sin a sin b plus sin a sin b 2 sin, yes, 2 sin a sin b. That is equal to 2 sin c. ఈ 2 sin c తో మల్టిప్లై చేయండి మా. 2 into 2 4 అవుతుంది కదా. వెరీ గుడ్. 4 into sin c sin b sin a. అంటే ఆర్డర్ రాసుకుంటే 4 into sin a sin b into sin c is equal to
RHS. Hence the proof. So type 1 ప్రాబ్లం యొక్క ప్రొసీజర్ని యూజ్ చేసుకొని ప్రాబ్లం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. కండిషనల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. బిఫోర్ దట్ we need to know what are type 2 problems. Type 2 problems means identities involving squares of sines and cosines of multiples or submultiples of the angles involved. Here, to solve type 2 problems, we have the procedure. What is the procedure here? Procedure involve basically 4 steps. First step, arrange the terms on the LHS of the identity so that either sin square a minus sin square b is equal to sin of a plus b into sin of a minus b, or cos square a minus sin square b is equal to cos of a plus b into cos of a minus b. అంటే మనకిచ్చిన ఐడెంటిటీలో LHS సైడ్ ఉన్న టర్మ్స్ని సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిలో కానీ లేదా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిలో కానీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్, టేక్ ది కామన్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్. వచ్చిన తర్వాత ఆ విధంగా స్టెప్ 1లో మనం రాసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే వాటిని అవుట్ సైడ్కి రాసుకుంటాం. స్టెప్ 3, express the trigonometric ratio of a single angle inside the bracket into that of the sum of the angles. Fourth step and last step, use the formulas to convert the sum into products. This is the procedure to solve the type 2 trigonometric conditional trigonometric identities problems. Depending on this working procedure, we will see the problem on type 2. Here type 2 problem is, if a plus b plus c is equal to pi, means sum of the angles of the triangle is equal to pi radians, then prove that cos square a plus cos square b plus cos square c is equal to 1 minus 2 cos a cos b into cos c. So to prove this identity, we are entering into the solution. Take LHS value. What is LHS value? LHS. What is LHS? Cos square a plus cos square b plus cos square c. This is the LHS value. So we take LHS value, on simplification we prove RHS value. So is equal to cos square a, first term is as it is, plus cos square b can be written as by using the identity in sin and cos. What is the sin and cos identity here? Here sin square a plus cos square a is equal to 1, or sin square theta plus cos square theta is equal to 1. Already we know the identity. So by using this identity, here cos square theta is there, in theta in place of theta we have b here. So cos square b is equal to 1 minus sin square b by using this identity. So here 1 minus sin square b plus cos square c, that is equal to. So we arrange the terms here, cos square a and sin square b at one place or in one bracket. So cos square a minus sin square b plus remaining terms are here is cos square c
Here plus 1 is also there. So here we write plus 1. Okay. So from that we have, what is cos square A minus sin square B? Already we have the formula in the procedure of type 2 problem. Cos square A minus sin square B is cos of A plus B into cos of A minus B. So we write like that. Cos of A plus B into cos of A minus B plus cos square C plus 1. Since by using the formula cos square A minus sin square B is equal to, direct formula we have. What is that? Cos of A plus B into cos of A minus B. Okay. That is equal to, here cos of A plus B is there. So A plus B is equal to, from the identity, from this identity, what is A plus B value? Pi minus C. Very good. That's why in place of A plus B we write pi minus C. Cos of pi minus C into cos of A minus B into, plus cos square C plus 1. By using the identity, A plus B plus C is equal to pi. From that, A plus B is equal to pi minus C. Okay, that's why here we write pi minus C in place of A plus B in the above step. So cos of pi minus C. So here cos of pi, what is the value of cos of pi minus P? Pi minus C means here minus cos C. Why? Because since cos of pi minus C, cos of pi minus C is in second quadrant. So second quadrant, what is the nature of the cos? Yes, very good. That is negative. So here pi is on x-axis value. That's why here the trigonometric ratio is as it is. So cos of C. So that's why here we write up into remaining term as it is, cos of A minus B plus cos square C plus 1. Now we are going to common the factors. So minus cos C is common to outside. Then we have cos of A minus B. Here minus cos square C is common. One cos square is the one cos C is there. So cos of C plus 1. From that, minus cos C of cos of A minus B minus, what is cos C value? From the identity, A plus B plus C is equal to pi. So C is equal to pi minus A plus B. So in place of C, here we write pi minus A plus B. Cos of pi minus A plus B plus 1. That is equal to minus cos C into cos of A minus B minus cos of pi minus theta means minus cos theta. So in place of theta we have A plus B. That's why minus of minus cos
a plus b plus that is equal to minus cos c in bracket cos of a minus b cos of a minus b. Here minus into minus plus cos of a plus b plus 1 that is equal to minus cos c. What is cos a minus b form? Cos a cos b plus sin a sin b. Cos a cos b plus sin a sin b plus what is cos a plus b? Yes, very good. Cos a cos b minus sin a sin b plus 1. So here plus sin a sin b minus sin a sin b both are cancelled. Cos a cos b plus cos a cos b 2 cos a cos b plus 1. So minus cos c into 2 cos a cos b plus 1. So here plus 1 can be written as first term 1 minus cos c into 2 cos a cos b is minus 2 cos a cos b into cos c. This is RHS value. Therefore, LHS is equal to RHS. This is example number 2. If a plus b plus c is equal to pi, then prove that sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 is equal to 1 minus 2 cos a by 2 cos b by 2 sin c by 2. Solution. Suppose we take LHS value here on this identity, we prove RHS value. So LHS. What is LHS value in this identity? Sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2. To prove the RHS value in this identity, we take here in this last two terms. These last two terms as one unit, means sin square a by 2. Here sin square a minus sin square b form. What is sin square a minus sin square b? From these last two terms, here I am going to write sin square a minus sin square b is the formula which is equal to sin of a plus b into sin of a minus b. This is a direct formula for that. So which is of the form sin square a means here b by 2, sin square b means here c by 2. So we clearly apply for this formula. So sin of a plus b by 2 means b by 2 plus c by 2 into sin of a minus b by 2 means b by 2 minus c by 2. Okay, so from this formula that is equal to first term as usual sin square a by 2 plus here we clearly write here is in place of b by 2 plus c by 2 we directly write
pi by 2 minus a by 2. How we are going to write from this? See here. We know a plus b plus c is equal to pi, already given in this problem. So if we want to divide 2 on both sides, so then we have b plus c by 2 value is b plus c by 2 is equal to pi by 2 minus a by 2 clearly. Okay, so that's why from this identity we write like that. Okay, into sine of third value is as usual, that is b minus c by 2. So from this identity we write like that. That is equal to sine square a by 2 plus sine of pi minus pi by 2 minus theta. Sine of pi by 2 minus theta means this is in first quadrant. Pi by 2 minus theta means first quadrant. In first quadrant all trigonometric ratios are positive. That's why here we take a plus sign. And here the angle is in on y-axis values. That's why sine value must should be converted into cos value. So cos of a by 2 into sine of b minus c by 2. How we are going to write this? Since sine of pi by 2 minus a by 2 is equal to cos a by 2. Okay. Now coming to next step here. So sine square a by 2 can be written in the form 1 minus cos square a by 2. Why? Because we are going to write. We know the identity sine square a plus cos square a is equal to 1. From that we have directly write like that, 1 minus cos square a by 2 plus cos a by 2 into sine b minus c by 2. What is the identity we are use here? Yes, sine square a plus cos square a is equal to 1. From this here a value is a by 2, so no problem at all. Sine square a by 2 plus cos square a by 2 is equal to 1. So for going to next step, we take common minus value on these two terms. So first term is cos square a by 2. Second term is plus cos a by 2 sin b minus a by 2. So that's why here minus common, minus into minus plus cos a by 2 into sin b minus c by 2. Okay. So again in this bracket we take common cos a by 2. So cos a by 2 of another cos a by 2 is there. Why? Because here cos square a by 2. So cos a by 2 is common. One cos a by 2 is there. Minus cos a by 2 is already common. So the remaining value is cos b minus c by 2. From this 1 minus cos a by 2 into, again we apply the identity here a by 2. What is a by 2 value? A plus b plus c is equal to pi. A plus b plus c by 2 is equal to pi by 2. From that a by 2 value is pi minus b plus c by 2. So cos of pi by 2 minus b plus c by 2 minus sin b minus c by 2. Okay.
So that is equal to 1 minus cos a by 2 as usual. Here again we apply cos of pi by 2 minus theta form. Cos of pi by 2 minus theta, which is in first quadrant all are positive, that's why there is no change in sign. So pi by 2 minus theta means the pi by 2 is on y-axis, that's why cos should be converted into sine. Sine of b plus c by 2 minus sine b minus c by 2. Since cos of pi by 2 minus theta is equal to sine theta. Here theta place, so we have b plus c by 2. That is equal to 1 minus cos a by 2. Here, which is of the form cos a plus b minus cos a minus b. Here we put a bracket here. Sine of b plus b by 2 plus c by 2. This is a plus b minus sine of b by 2 minus c by 2. So 1 minus cos a by 2, which is of the form of sine of sine a plus b. What is sine a plus b? Sine a cos b plus cos a sine b. So that's why sine a means sine b by 2 into cos b means c by 2 plus cos a means cos b by 2 into sine b sine c by 2 minus, which is of the form sine of a minus b. What is sine of a minus b? Sine a cos b minus, yes, sine a means here b by 2, cos b means here c by 2, minus cos a sine b, cos b by 2 into sine c by 2. So, which is of the form sine a plus b, sine a cos b plus cos a sine b, which is of the form sine a minus b, sine a cos b plus cos a sine b. Put the brackets, square bracket. So, sine b by 2 cos c by 2 minus sine b by 2 cos c by 2, both are cancelled. Here the remaining term is 1 minus cos a by 2 into, here cos b by 2 sin c by 2, here also minus into minus plus cos b by 2 sin c by 2. So 2 cos b by 2 sin c by 2. 2 cos b by 2 sin c by 2. From this we have 1 minus cos a by 2. Here 2 can be written in front of this term. So 2 cos a by 2 into cos b by 2 into sin c by 2. Look at this. This is RHS value. So to prove this identity, we take LHS value and we prove RHS value. Therefore, LHS is equal to RHS.